హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు బీసీసీఐ వచ్చేసరికి గౌతమ్ గంభీర్‌కి ఏమైనా వార్నింగ్ ఇచ్చింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంక పర్యటనలో ఉంది. మొదటగా ఈ పర్యటనలో భాగంగానే టీ20 సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తోనే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అయితే టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మన శ్రీలంకతోని ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభం కానుంది. ఓడిఐ సిరీస్ వచ్చేసరికి ఆగస్టు 2 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ ఓడిఐ సిరీస్‌లో వచ్చేసరికి సీనియర్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మలు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇదే విషయాన్ని కూడా మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి బీసీసీఐ అయితే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇవ్వదాకా జూనియర్ ప్లేయర్లతో వ్యవహరించినట్లుగా సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో వ్యవహరించకూడదని అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. జూనియర్ ప్లేయర్‌తో నువ్వు ఎలా ఉన్నా సంబంధం లేదు కానీ సీనియర్ ప్లేయర్లైన వీళ్ళతో మాత్రం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు డ్రెస్సింగ్ రూమ్స్ పంచుకున్నప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా ప్రోటోకాల్ పాటించాలని అయితే గౌతమ్ గంభీర్‌కి కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. లేదు నా ఇష్టం ఉన్నట్లు చేస్తే చాలా పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు అయితే గౌతమ్ గంభీర్‌కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన బీసీసీఐ మాత్రం అయితే ఇది ఒక ఫ్రాంచైజీ టీం కాదు, ఇది టీమిండియా టీం కాబట్టి వీళ్ళతో సీనియర్ ఆటగాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కేటాయించిన ప్రోటోకాల్ రూపంలో నువ్వు వ్యవహరించాలని అయితే క్లియర్ కట్గా అయితే మాత్రమైతే గౌతమ్ గంభీర్‌కి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది కాబట్టి గౌతమ్ గంభీర్ వచ్చేసరికి సీనియర్ ప్లేయర్లతోని ఫస్ట్ టైం డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటాడు. అందులో ఉద్దేశంతోనే బీసీసీఐ మాత్రమైతే గౌతమ్ గంభీర్‌కి అయితే కీలక సూచన చేయడం జరిగింది. వారికి గత హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ కూడా ఫస్ట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడడం జరిగింది. మన రాహుల్ ద్రావిడ్ అర్థం చేసుకొని వాళ్ళకు ప్రోటోకాల్ పాటిస్తూ తర్వాత వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇచ్చి వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండడం జరిగింది. వాళ్ళని అర్థం చేసుకోవడానికి రాహుల్ ద్రావిడ్‌కే చాలా టైం పట్టిందని అయితే బీసీసీఐ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో పాటు కొనసాగించాలని అయితే గౌతమ్ గంభీర్‌కి అయితే బీసీసీఐ అయితే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే బీసీసీఐ మాత్రమైతే క్లియర్ కట్గా అయితే గౌతమ్ గంభీర్‌కి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి వన్డే సిరీస్ ప్రారంభంతో డ్రెస్సింగ్ రూమ్లో వచ్చేసరికి మన గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడు, ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఓడిఐ సిరీస్ ఎలా ముందుండి నడిపిస్తాడు అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఓడిఐ సిరీస్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11, శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.